నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ప్రచారం జోరు పెంచారు. మల్లు రవికి మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిధిలో గల పలు వార్డులను వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీగా మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని చెప్పారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా అడుగడుగునా ప్రజలు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఇంకా ఉన్నా, నేను ఎమ్మెల్యే కాబట్ట నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో, వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈరోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్, ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయి గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారికి చేయి గుర్తు మీద ఓటేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40-50,000 మెజార్టీ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఇంటింటికి వాడకు పాదయాత్ర వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మొన్న కూడా మేము దీవించినాం. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామరక్ష. కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. కొంచెం 6 గ్యారంటీలు ఇచ్చిన దానిలో తొందరగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు మన పార్లమెంట్ ఎన్నికల దృష్టి తీసుకొని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు మళ్ళీ ఒక 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ పాంప్లెట్స్ పెట్టి వాళ్ళకు 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు 2 ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్కి చేస్తున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ప్రగతి భవన్లో అప్లికేషన్లు తీసుకున్న ఛార్జ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నది. ఆయన కూడా పాల్గొంటారు. అందరం కలిసి చేస్తున్నాం. ఈ కొంతమందికి పని పాట లేక వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కొనలేక మా మధ్యలోకి వచ్చి చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. చాలా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రంలో అంటే చిన్న సమస్యలు ఉంటే సదుర్కోపోతుంది. వనపర్తి కార్యక్రమం మెగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావడం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. మేము మా బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యేలు కానీ నేను కానీ పబ్లిక్ మీటింగ్లు లేక కార్నర్ మీటింగ్లు ఇదే రకంగా గుడ్ మార్నింగ్ వనపర్తి ఇతర విలేజెస్ పేరు చెప్పి తిరుగుతున్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మెగారెడ్డి గారు చెప్పినట్టుగా వనపర్తికి సంబంధించిన అందరు నాయకులు, ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, పట్టణ అధ్యక్షులు హేమన్ గారు, మహేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇది శుభసూచకం. శుభోదయం వనపర్తి కంటే శుభసూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా జరగటానికి ముఖ్య కారణం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ ఉండటం వలన ఈ 200 యూనిట్స్ గురించి 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండరు వీటి మీద కోడ్ తర్వాత అమలవుతుంది. ఇతర జిల్లాల్లో అన్నీ అమలవుతున్నాయి. వాటితో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టేది కూడా కోడ్ వల్లనే ఆగుంది. అయిపోయిన తర్వాత 3500 ఇండ్లు వనపర్తికి ఇచ్చారు. ఆ ఇండ్లు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఈ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల మీద ఎవరికైనా అనుమానం ఉంటే ఎమ్మెల్యే గారిని మాట్లాడితే దాన్ని వివరణ ఇస్తారు. ఇది ప్రజల దగ్గర పబ్లిక్ మీటింగ్ పెట్టి దాంట్లో 5 గ్యారంటీలు ప్రకటించారు. 5 గ్యారంటీల్లో ముఖ్యమైన మహిళలకి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెంటనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పేద మహిళల అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తానని, అదే రకంగా నిరుద్యోగులకి ఒకేసారి 30 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారని, ఫిలప్ చేస్తారని, అంతేకాకుండా డిగ్రీ డిప్లొమా చదువుకున్నటువంటి విద్యా పూర్తి చేసిన వారందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని, ఇది కాకుండా దినసరి వేతనం అంటే ఈ మన ఉపాధి హామీ కింద పోయేవాళ్ళు దాంట్లో అవకాశం ఉంటే అన్ని రోజులు తొందరగా తీసుకొస్తాను. ఇది రోజుల్లో వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేయటం వీలు పడదు. తప్పనిసరిగా ఈ రైలు తీసుకొని రావాలనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఇంతకుముందు సర్వే చేసినప్పుడు ఈ రైల్వే లైన్ వల్ల